అమ్మా నేటి దినమున మనము 62వ కీర్తన ధ్యానం చేసుకుందాం. నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై లేబడుదురు? ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఒకడు పడద్రోగినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోని చూచుదురు. అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయిటికే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషం. వారు తమ నోటితో శుభవచనములను పలుకుచు అంతరంగముగా దూషించుతారు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారం. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని ఉంటే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు. గనులైన వారు మాయ స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఎంచుకుడి. దోచుకునడి చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు ఆ మాట నాకు వినబడును. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయే నీదే. మరి కీర్తనాకారుడు ఈ కీర్తన ఏ రీతిగా రాయటం జరిగింది అనేటటువంటి విషయాన్ని మనం అలా ఉంచితే, మన యొక్క జీవితాల్లో మనము అంటే పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మనకు ఊహ తెలిసిన కాడి నుంచి మనం గనక చూస్తే, మన చదువుకునే సమయాల్లో కావచ్చు, లేకపోతే బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఇరుగు పొరుగులో కావచ్చు, మన మీద చెడ్డ మాటలు పలికేటటువంటి విధానాలు మనం కొన్ని చూస్తుంటాం. ఉన్నవి లేనివి కల్పించి చెప్పే విధానాలు. అందుకనే కీర్తనకారుడు ఆ యొక్క బాధలో ఉన్నటువంటి వారి నిమిత్తమై దేవుడు ఎలా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు అనమాట. మా వినపడుతుందా కనుక? అనిపిస్తుందా? చూడండి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వల్ల నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. మనం చిన్న చిన్న విషయాలకు, ఒక చిన్న విషయాన్ని బాగా గమనించాలమ్మ. మనం ఈ లోకంలో పుట్టిన వారం, మనం ఈ లోకాన్ని విడిచేవారం మనం కదా, అవునా కదా? లోకంలో పుట్టాం, లోకాన్ని విడిస్తాం. ఈ రెండు నమ్మటానికి జీర్ణం కాని సత్యాలు, అవునా కదా? లోకాన్ని విడవలసిందే కదా, అందరం విడవలసిందే. అయితే లోకాన్ని నువ్వు ఎప్పుడైనా విడుస్తావు, ఈ ఉన్న మన చుట్టూ ఉన్న సమస్తము విడిచిపెట్టి వెళ్తాం కదా. అంటే ఈ సమస్తంలో ఏమున్నాయి? మనల్ని చెడ్డ మాటలు పలికిన మాటలు ఉన్నాయి, మనల్ని పొగిడిన మాటలు ఉన్నాయి, మనకు సంతోషాన్ని ఇచ్చే మాటలు ఉన్నాయి, మనల్ని బాధించే మాటలు ఉన్నాయి, అలాగే మనల్ని కలవరపాటు గురి చేసే కొన్ని ఊహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ లోకాన్ని విడిచాక నిన్నేమైనా చేయగలుగుతాయా? లేదు. ఇవి ఈ రోజు నీకు బాధ కలగచ్చు, రేపు ఆ బాధ పోవచ్చు, అవునా కాదా? బాధ కలగటం పోవటం, సంతోషం రావటం పోవటం, ఆనందం రావటం పోవటం, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, వస్తాయి పోతాయి. కానీ లోకాన్ని విడిచిట అనేది మాత్రం కన్ఫామ్ కదా. అంటే ఒక సత్యాన్ని మనం గమనించి ఆ సత్యం వైపుగా నడుస్తూ ఉన్నాం, ఇది నిలబడి ఉంటుంది ఎప్పటికైనా సరే. అయితే ఈ మధ్యలో వచ్చినటువంటి వాటిని చూసి మనం కంగారు పడుతూ కలవరపడితే ఎట్లా? ఇప్పుడు బాగా నేను చిన్న విషయాన్ని చెప్తా. ఒక మహాసముద్రం ఉంది, ఓకే? మహాసముద్రంలో కూడా మధ్యలో కూడా అలలు పెద్దగా లెగుస్తుంటాయి. అది అట్లా లెగిసి పడవేమో కానీ ఎత్తుగా వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకొని గనక ఒక పువ్వులాగా మీరు ఆ సముద్రంలోకి వెళ్ళారనుకోండి, తేల్తానే ఉంటారు, మునగరు. కానీ
ఈ ఈ వైపు ఉన్న మీరు ఆ వైపు ఒడ్డు చేరగలరా? ఎందుకు? ఒక చిన్న అలవాగానే వెనక్కి వస్తున్నారు, ఒక పెద్ద అలవాగానే వెనక్కి వస్తున్నారు. ఎలా వస్తున్నా, ఏ కంగారు వచ్చినా, ఏ కలవరపాటు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఈ యొక్క సమస్తం చూసి నువ్వు వెనక్కి వస్తూ ఉంటే నువ్వు ఎలా గెలుస్తావు? ఎలా ముందుకెళ్తావు? ఆ కట్టెపుల్ల ఎంత బరువు ఉంటది ఏమా? మహా ఉంటే 1 కేజీ బరువు ఉంది అనుకుందాం కదా. కానీ సముద్రంలో ఓడల ప్రయాణం చూసారా? లక్షల కేజీల్ని మోసుకుంటా వెళ్తాయి. ఎంత పెద్ద అలలు వచ్చినా సరే అలా తొలుగుతాయేమో కానీ వెనక్కి రావు, ముందుకు వెళ్ళిపోతానే ఉంటాయి. అదే ఏదైనా డ్యామేజ్ అయితే మునిగిపోవడం అట్లా జరుగుతాయి, అలా కాదు అంటుంది. దాని సామర్థ్యం నిలబడి ఉన్నంత వరకు, కదల్చబడకుండా ఉన్నంత వరకు ఎలాంటి అలగొట్టినా సరే మరలా తెప్పరేసుకుని ముందుకెళ్తుంది, దాని గమ్యస్థానానికి అది చేరుతుంది. అయితే దాన్ని ఆ గమ్యస్థానానికి చేర్చడానికి ఎలాగైతే ఆ యొక్క షిప్ కు కెప్టెన్ అవసరమో, నీ యొక్క జీవితంలో నీ యొక్క ప్రయాణాన్ని ముందుకు కొనసాగించడానికి నీకు కూడా ఒక కెప్టెన్ అవసరం. ఎవరా కెప్టెన్? దేవుడే. అర్థమవుతుందా? అదే కట్టెపుల్లని అనేక కట్టెపుల్లలుగా చేర్చి ఒక పడవలాగా చేసి ఒక అతను దాని మీద కూర్చొని నడిపిస్తా ఉన్నా అనుకోండి దాన్ని, అప్పుడు ఆ కట్టెపుల్ల అనేక కట్టెపుల్లలతో కలిసి ఒడ్డుకు చేరదా? తేడా ఏమొచ్చింది? నడిపించేవారు కావాలా, నడిపించేవారు ఉన్నారు, నీకు నమ్మకం కావాలా. ఇప్పుడు ఆ కట్టెపుల్ల ప్రయత్నిస్తుంది, ఒక ఆయన ఒడ్డున ఉండి పుల్లలన్నింటినీ అంటే సేకరించి ఒక పడవ కడతా ఉన్నాడు. ఈ ఒక్క పుల్ల మాత్రం నా ఇష్టానుసారంగా వెళ్తానా అని ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది. ఆయన దగ్గరకు వస్తే కదా నిన్ను మందలో కలిపేది, నిన్ను తీసుకుని వెళ్ళేది, అవునా కాదా? కాబట్టి ఆ యొక్క కడలిలో ఉన్నటువంటి ఆ యొక్క కలవరపాట్లు మన జీవితంలో అనేకాలు వస్తాయి. వాటిని చూసి కాదు మనం అడుగులు వేయాల్సింది, వాటిని చూసి కాదు మనం భయపడాల్సింది. మనల్ని నడిపిస్తున్నటువంటి ఆయన మనకు వెనుకున్నాడు. అర్థమైందా? ఎలాంటి ఆటుపోట్లైనా, ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులైనా సరే మనం కాదు ఎదుర్కొనేది, ఆయనే మనల్ని ఎదుర్కొనేలా చేస్తాడు. అదే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎలాంటి కష్టం రానివ్వండి, ఎలాంటి ఇబ్బంది రానివ్వండి, ఎలాంటి హాని రానివ్వండి, ఎలాంటి తెగులు రానివ్వండి, ఏమైనా రానివ్వండి, నేను కదల్చబడను అని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. చూడండి, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. కదిల్చబడ్డామంటే మళ్ళీ ఏం లేదని, బలం లేదు, శక్తి లేదు. అర్థమవుతుందా? కదిల్చబడలేదు అంటే బలంగా ఉన్నాం. అర్థమవుతుందమ్మా? చూడండి, ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అంటే సమాజం, ఈ సమాజం అంతా అన్న మాటకిచ్చిన విలువ చూసిన కళ్ళకి ఇవ్వదు, తెలుసా? ఒకతను ఒక సన్నివేశాన్ని చూశాడు అనుకోండి, ఆ సన్నివేశాన్ని చూసి ఆయనకు అర్థమైన విధంగా వేరే వారితో ఇంకొక విధంగా చెప్పాడు అనుకో, ఆ విన్నవారు వేరే వారికి ఎలా చెప్తారు? అంతా అంటారు చివర, ఇలా చేశారంట, అలా చేశారంట, అలా అయిందంట. ఈ అంతా అన్నది ఎలాగా ప్రాచుర్యం అయిపోతుందంటే అంతని వరకు వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయింది ఇదే. ఇలాగా అందరూ కలిసి చూడండి, మీరు ఎన్నాళ్ళు ఒకరి మీద పడతారు, అలాగే ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఒకరు పడద్రోయినట్లుగా. అంటే గోడ ఒరుగుతుంది అనుకోండి, నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలా. ఒరుగుతా ఉంటే ఇంకా అవతల నుంచి బలంగా నేర్తే పడిపోదమ్మా, అవునా కాదా? అదే కీర్తనకారుడు అంటున్నాడు, అదే నేను బాధపడుతున్నాను, లేదంటే మన సమాజంలో మనం ఉన్నాం, అనేకమైన విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి వారు అనేకులు ఆ యొక్క విమర్శలకు తగ్గట్టుగా జీవించగలుగుతున్నారా? ఎదుర్కోగలుగుతున్నారా? ఏమా, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎదుర్కోలేక, ఎంతమంది పడిపోతున్నారు నిలబడలేక.
అది ఎందుకు నిలబడలేకపోతున్నారంటే ఒరుగుచున్న గోడగా వాళ్ళు ఉండగా పడత్రోసేవారుగా వీళ్ళు ఉంటున్నారు. అర్థమైందా? ఒక్కడే అయితే ఎదుటి వాడికి పడే చులకన. అర్థమైందా? ఎదుట ఉన్నది ఒక్కడే అనుకోండి, వాడిని ఎలాగైనా పడేయాలని ఎదుటి వారు ఆలోచించారు అనుకోండి, వారికి అనేకులు కలుస్తారు. నిలబెట్టడానికి ఒక్కరు రాదు. ఎందుకో తెలుసా? ఒరుగుతున్న గోడ యువతలకు వచ్చి నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది, మన మీద పడుతామని భయం. అర్థమైందా? కానీ ఒకరొకరు పక్క నిలబడి పట్టుకుంటే పడుతామా? పడిపోద్దా? అనదు. కాబట్టి మరి అదే ఆయన అంటూ ఉన్నాడు, కృంగిన వారిని కృంగదీయాలని చూస్తుంటారు మీరు, నలిగిన వారిని ఇంకా నలగొట్టాలని చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో బాధలో ఉన్నటువంటి వారిని ఎందుకు మీరు ఇంకా బాధిస్తున్నారు, ఇంకా ఎందుకు వాటిని పడేయాలని చూస్తున్నారు అని ఆయన అంటూ ఉన్నారు. అతని ఔన్నత్యము నుండి అతని పరద్రోయుటకే వారు ఆలోచించదు. అంటే ఆయన చేసిన మంచంతా మర్చిపోయి ఏదో ఒకసారి చేయకుండా ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని పట్టుకొని పడేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకని అంటున్నారు, అబద్ధమాడుట వారికి సంతోషం, వారు తమ నోటితో శుభవచనమును పలుకుచూ అంతరంగంలో దూషించుదు. పైకి మాత్రం ఎలా ఉంటారమ్మా? శుభవచనాలు, దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి అంటారు, విన్నారా? అలాగా శుభవచనాలు. ఇక ఆ వచనాలు వింటే మనకి ఎలా ఉంటుంది తెలుసా? అబ్బా, నన్ను ఎంతగా గౌరవిస్తున్నారా, నన్ను ఎంతగా గొప్పగా చూస్తున్నారా, నాకు వీళ్ళ దగ్గర అంత విలువ ఉందా అన్నట్టుంటది. కానీ నిజస్వరూపం ఏంటి? వారు తమ నోటితో శుభవచనము పలుకుచూ అంతరంగంలో ఎలా ఉంటారు? ఎప్పుడు పోతాడు వీడు, ఎప్పుడు నాశనం పోతాడు అనేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి మనం గమనించాలి, ఇలాంటి వారి విషయాలు, అలాంటి వారి విషయాలు వింటూ మనం వాటిని ఆలోచిస్తూ కంగారు పడమాకండి. నీలో నిజాయితీ ఉంది, నీలో నీతి ఉంది, నీలో విశ్వాసం ఉంది, నీలో నమ్మకం ఉంది, నువ్వు యథార్థంగా ఉన్నావు అంటే నిన్ను నడిపించే నీ దేవుడు నీలోనే ఉన్నాడు. అర్థమైందా? నిన్ను పడనీయడు, నిన్ను కదలనీయడు, నిన్ను నిలబెడతాడు, ఆయన దరికి నిన్ను చేర్చుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఎవరు కూడా ఎలాంటి సందర్భాలైనా, ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడకండి. ఎందుకంటే గెలిపించడానికి మనకు నాయకుడు ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి గమనించాలి. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండము ఆయన చెప్తున్నాడు. నా ప్రాణమా దేవుని నమ్ముకున్నాం కదా, మౌనంగా ఉండు, ఏం మాట్లాడకు. ఈ విషయాలు మనం లోకంలో ఒక్క సందర్భంలో భలే పాటిస్తాం తెలుసా? ఎలాంటి సందర్భం అంటే, మనకి ఇరుగు పొరుగుతో గొడవలు అయినాయి అనుకోండి, పోలీస్ స్టేషన్ దాకా పోయి కోర్టుకు వెళ్ళింది అనుకోండి కేసు, మళ్ళీ ఆయన చెప్తాడు, అంటే వాళ్ళు ఏం చెప్పినా నువ్వు పలకద్దు, వాళ్ళు ఏమన్నా నువ్వు వినొద్దు, అస్సలు పెట్టించుకోవద్దు అంటాడు. ఎందుకని? కేసు తిరిగి నీవే కూర్చుంటుంది. అంటే ఈ లోకంలో చట్టాలని అనుసరించేటటువంటి లాయర్లు కానీ, పోలీసులు కానీ, మన శ్రేయోభిలాషులు కానీ చెప్తే వింటాం. కానీ దేవుడు, నీవు ఎవరిని హింసించవద్దు, నువ్వు ఎవరిని దూషించవద్దు, నువ్వు ఎవరితో జగడమాడవద్దు, ఎవరిని బాధించవద్దు, ప్రతి ఒక్కరిని నిన్ను వలే చూసుకో, ప్రతి ఒక్కరిని నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్తే మాత్రం మనం వినం కదా. ఎందుకని? ఈ లోకంలో కలిగే శిక్ష మన కళ్ళకు కనపడుతుంది. పరమందు నువ్వు శిక్షకు గురి అయితే దేవుని సన్నిధానంలోకి చేరగలుగుతావా? ఈ లోకంలో శిక్ష పెడితే ఒక 6 నెలలు, 7 నెలలు, లేకపోతే 12 నెలలు, లేదా సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, మహా అయితే 14 సంవత్సరాలు. అదే 14 సంవత్సరాలు నువ్వే తప్పు చేయకపోతే కాదులే, అది వేరే శిక్ష. అది నువ్వే తప్పు చేయకుండా అన్యాయంగా ఇరికించబడ్డావు అనుకో, నీ గురించి ట్రయల్స్ జరిగి నువ్వు నిర్దోషం ఎప్పటికో పేరు బయటకు వచ్చేస్తావు. కానీ నీ వైపు వాదించడానికి దేవుని సముఖమందు ఎవరన్నా ఉండాలా వద్దా? మన వైపు వాదించారు కదా ఒకరు, నా బిడ్డ తప్పు చేయలేదని చెప్పాలి కదా. చెప్పాలని మనం ఎలా ఉండాలి? ఎవరైతే నోటితో శుభవచనములు పలుకుతున్నామో అంతరంగమందు కూడా వారి యొక్క శ్రేయస్సునే ఆలోచించాల. అర్థమవుతుందా? మనం ఎదుటి వారి శ్రేయస్సునే మన అంతరంగమందు ఆలోచించాలి. అలా ఆలోచించకుండా కపటమైన మాటలతో మనం గనక మాట్లాడుతూ ఉంటే మనకు విధించబోయే శిక్ష ఎంత భయంకరమైందో ఊహించుకోండి. అర్థమైందా?
కాబట్టి గమనించాలి. చూడండి, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణాధారం, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గం, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. మహిమ కూడా అర్థమవుతుందా? మన రక్షణకు మనకు ఒక మహిమ దేవుడిస్తాడు, ఆ మహిమకు కూడా దేవుడే ఆధారమై ఉండాలి. అర్థమైందా? చాలా మంది అంటే జస్ట్ చెప్తున్నా అంతే, ఎవరన్నా వెళ్ళి ఎవరికైనా వెళ్ళి, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తే నాకు తగ్గిపోయిందమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే నాకు ఆ పని జరిగిందమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే ఇది జరిగిందమ్మా అది జరిగిందమ్మా అని చెప్పేస్తే, ఇక వాళ్ళు అంటే కొంతమంది, అందరు కాదు, ఇక వాళ్ళు దేవుని పక్కన పెట్టేసి, ఏమా నిన్న ప్రార్థనకు రాలేదే, అయితే నీ ఆరోగ్యం ఏమైపోవాలా, రోజు వచ్చి ప్రార్థన చేయించుకోకూడదు, ఇక నీ ఎంత ప్రతి సత్కార్యము నాకే జరగాల పొంతట. అర్థమైందా? నీ ఇంట ఏదైనా అంటే భోజన పదార్థాలు ఏర్పాటు చేసావనుకో, పిలిచారనుకో, మొదట వారికి తీసి పక్కన పెట్టాలి. అంటే మొదట ఎవరికి పెట్టాలి? మొదటి స్థానం ఎవరిది? దేవునిదేనా? దేవుని స్థానం అంటే మనం భోజనాలు తీసి అట్లా పెట్టంగా దేవునికి పెడతామా? దేవుడు కోరుకునేది ఏంటి? నా బిడ్డలందరూ ఏకకాలములో భుజించుట. తన శిష్యులందరినీ తీసుకుని యేసు ప్రభు వారు భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు, మొదట నాకు పెట్టండి తర్వాత శిష్యుడికి పెట్టండి అన్నాడా? అనలేదుగా. ఇంకా అయ్యా మీ శిష్యులు చేతులు కడుక్కోలేదు, కాళ్ళు కడుక్కోలేదు, స్నానం చేయలేదు, ఇవన్నీ అంటూ ఉంటే యేసయ్య వారిని ఉద్దేశించి ఒక విధానమైనటువంటి విధము అక్కడ మాట్లాడేది. అర్థమైందా? అంటే ఇక్కడ మనం గమనించాలా, ప్రతి ఒక్క విషయంలో మొదటి స్థానం ఎవరిదో ఆలోచించాలి. ఆ మొదటి స్థానం దేవుని తీసి పక్కన పెట్టి, ఆ స్థానంలో ఒక సేవకుడినో, లేకపోతే ఒక పాస్టర్ గారినో, లేకపోతే ఒక పాస్టర్మ గారినో, లేకపోతే ఒక సంఘ కాపరినో ఆడ పెడతాం మనం. అప్పుడు ఆ మహిమ ఎవరికి వస్తుంది అంటే, మనము దేవునికి మనలో మహిమ కలగాల మొదట, తర్వాత దేవుని వల్ల మనకు మహిమ కలగాల. అంతేగాని మనల్ని మనం మహిమ కలిగించుకునేలాగా ప్రవర్తించకూడదు. మనకు కలిగే ఏ అభివృద్ధి అయినా సరే, ఏ గొప్ప అయినా సరే దేవుని వద్ద నుండి మాత్రమే రావాలి. మనం అర్థమైందా? గమనించాలా. అలాగే చూడమ్మా, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం, అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు. చూడమ్మా, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎప్పుడు ఉంచాలమ్మా? మనలో 50-50 ఛాన్సెస్ అని ఎవరన్నా అన్నారు అనుకోండి, అక్కడ ఒక మాటను మనం ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాం తెలుసా? దేవుని చిత్తం అయితే. అంటే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? అయితే అవుతుందా లేకపోతే అవదా? ఇక్కడ దేవుని చిత్తం అయితే జరుగుద్ది అంటావు, జరగలేదు అని వాళ్ళు వచ్చారనుకో, దేవుడి చిత్తం కాదులే. దేవుడు ఏమంటాడు? అడుగుడి మీకు ఇయ్యబడు అంటున్నాడా లేదా? మరి దేవుని చిత్తం అయితే చేస్తారు అని వారు చెప్పారు అంటే, వారు దేవుడిని అడిగినా దేవుడు చేయడమే అర్థం. అర్థమైందా? అంటే ఒక అపనమ్మకం, నేను అడిగి దేవుడు చేస్తాడో చేయడు, ఆయన చిత్తం అయితే వస్తుంది, లేకపోతే రాదు అన్న. ఓకేనా? నువ్వు చేసే ప్రతి పని దేవుడి చిత్తానికి రియలైజ్ చేయి. అని ఏమని? అయ్యా అంతా కూడా నీ ఇష్టం, నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా నీ ఇష్టం, నీ సేవ నేను చేస్తా, నీ గురించి నేను ప్రచురపరుస్తా. ఓకేనా? నిన్న కల్వరి సతీష్ గారి సాక్ష్యం విన్నా, అది నిజమా కాదా అనేది మనకు అనవసరం. ఆయన ఒక సాక్ష్యం, తొలి దినాల్లో ఆయన చెప్పే మొదటి రోజుల్లో జరిగినటువంటి ఒక సాక్ష్యాన్ని నిన్న చూశాను మాట. ఆయన అప్పుడు ప్రార్థన చేసుకునేవాడంట, ఏమని? ప్రభువా, నేను నీ సేవ చేయాలి, బలంగా చేయాలంటే నాకు భోజనం కావాలయ్యా, ఆహారం కావాలి నాకు, నా కుటుంబానికి. ఎందుకంటే సంతోషంగా సేవ చేయాలని బలంగా ఉండాలి కదమ్మా, ఉండాలి వద్దా? ఉండాలి. అయితే మరి ఆ తొలి దశల్లో మరి సహోదరుడు సేవ చేస్తూ ఉంటే, ఇంటికి వచ్చేసరికి ఒక 10 మంది 15 మంది ఇంటికి వచ్చేసరికి భోజనం 4-5 మాత్రమే ఉండేదంట.
అప్పుడు వారు ఒక తీర్మానించుకున్నారంటే ఏమనంటే, మొదట చిన్న పిల్లలను తినమని చెప్తాం. చిన్నపిల్లలు అందరూ తిన్నాక పెద్దవాళ్ళు చివరిగా తిందాం, ఎందుకంటే పిల్లలు ఆకలికి తట్టుకోలేరు కదా అని వారు అలా చూసుకుంటే చాలని భోజనం తిని ఆ పూట గడుపుకునే వాళ్ళు. అప్పుడు ప్రార్థన చేసుకున్నారు, అయ్యా నువ్వు భోజనం ఇచ్చినా నేను సంతోషంగా చేస్తా, ఇవ్వకపోయినా సంతోషంగా చేస్తా, ఏదైనా సరే నీ చిత్తమే ప్రభువా అని చెప్పేసి ఆయన తీర్మానించుకున్నాడు. మరి ఈ రోజున ముఖ్యమంత్రి వెళ్ళి ఆయన కలిసి అంతగా ఆయన ఎదిగాడు అంటే పక్కన చెప్పేటటువంటి మాటలు నాకు అనవసరం. ఆయన దశమ భాగాలు కావచ్చు, కారు ఇవి తీసుకుంటారా అవి తీసుకుంటారా, అక్కడ డిమాండ్ చేస్తారు, ఇక్కడ అన్నీ అనవసరం. హెచ్చింపు జరిగిందా జరగదు. ఆ రోజున నా కుటుంబానికి భోజనం పెట్టమన్నాడు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలకు ఆయన భోజనం పెట్టగలిగిన స్థాయికి ఉన్నాడు చెప్పండి? ఉన్నాడా లేదా? నిన్ను గొప్ప చేసే విధానం దేవుడి చేతిలో ఉండాలా. మనకే మనం గొప్పగా వెళ్ళాలనే ఆలోచన మనకు ఉండకూడదు. ఏదైనా దేవుడి చిత్తానికి విడిచిపెట్టాలి, కానీ దేవుడి చిత్తం అయితే అని అనకూడదు. అర్థమవుతుందా? అలాగని చెప్పేసి గాల్లో దీపం పెట్టేసి అయ్యా నువ్వు ఉన్నావు, ఆ దీపం ఎలుగుతానే ఉంటా, ఆరిపోకూడదు అని అనకూడదు. నీ ప్రయత్నం అనేది ఉంటది. ఏంటది ప్రయత్నం? ఆ దీపం ఆరిపోకుండా ఉండటానికి నీ చేతులు అడ్డు పెట్టే విధానం. ఒక రెండు వైపులు నువ్వు కనుక అడ్డు పెట్టగలిగితే మిగిలిన సమస్తాన్ని ఆయన అడ్డు పెడతాడు. అంటే నీలో 100% ప్రయత్నం అనేది ఉండాల్సిందే. అర్థమైందా? నీలో 100% ప్రయత్నం లేకుండా ఓ 10%, 20%, 90% లేకపోతే 50% ప్రయత్నం చేసావు ఉపయోగం లేదు. 100% నువ్వు ప్రయత్నం చేయి, నేను గెలిపించడానికి దేవుడు సమస్తము నీ కోసం ఏర్పాటు చేస్తాడు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, ఎప్పుడు ఆయన నమ్మకం ఉంచాల. అర్థమైందా? దేవుడిని నమ్ముకుంటే నాకేం వచ్చింది, దేవుడిని నమ్ముకుంటే నాకేమి ఇచ్చాడు, దేవుడిని నమ్ముకుంటే నన్ను వెలివేశారు బంధువుల్లో, దేవుడిని నమ్ముకుంటే నా చుట్టాలు ఇంటికి రావట్లేదు, దేవుడిని నమ్ముకుంటే నా చుట్టాలు వాళ్ళ ఇంటికి పిలవట్లేదు నన్ను. ఒకటే గుర్తు పెట్టుకోండి, నువ్వు ఎవరివి ఏంటి ఎలా అనేది ఈ లోకంలో నీ ఒంటి మీద ఉన్న డబ్బు, నీ మీద ఉన్న డబ్బు మాత్రమే నిర్ణయిస్తుంది. అర్థమైందా? కానీ నువ్వెంత సంతోషంగా ఉండాలో, నువ్వెంత ఆనందంగా ఉండాలో, నువ్వెంత ధైర్యంగా ఉండాలో నిర్ణయించేది మాత్రం కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. అర్థమైందా? దేవుని యొక్క కృప మనతో ఎప్పుడు ఉండాలంటే మనం ఎల్లవేళలా ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి ఆ వస్తువుల్ని చూసి, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు చూసి విలువిచ్చేవారు అనేకులు ఉంటారు. నీ దగ్గర ఏమీ లేదంటే నీ విలువ ఎలా ఉంటుందో తెలుసా? ఫోన్లో పిలుపు వస్తుంది, మా ఇంట్లో పలానా రోజు పలానా జరుగుతుంది, మర్చిపోకుండా ఫ్యామిలీ అంతా రండి భోజనాలు. అర్థమైందా? అదే నువ్వు నీ మీద ఉన్నది అనేది కనుక ఈ లోకం చూస్తే నువ్వు ఏడైనా ఉండి ఇల్లు వెతుక్కుంటా వస్తారు. అర్థమైందా? కానీ ఇది లోకానికి సంబంధించి, కానీ దేవునికి సంబంధించి నీ ఒంటి మీద ఉన్నవి చూసేవాడు కాదు దేవుడు. నీ ఇంట్లో నీ బ్యాంకులో ఉన్నవి చూసేవాడు కాదు దేవుడు. నీ హృదయాన్ని చూసేవాడు దేవుడు. నువ్వెంత నమ్మకంగా ఉన్నావో చూసేవాడు దేవుడు. నువ్వెంత విశ్వాసంగా ఉన్నావో చూసేవాడు దేవుడు. నిన్ను దృఢపరిచేది దేవుడు, నిన్ను నిలబెట్టేది దేవుడు, నిన్ను పడకుండా చూసేది దేవుడు. అర్థమైందా? ఆయనే చెప్తూ ఉన్నాడు ఏమని? ఎల్లప్పుడూ ఆయన అందరూ నమ్మకం ఉంచమని, ఆయన సన్నిధిని హృదయంలో కుమ్మరించమని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు. అల్పులైన వారు అంటే ఇది నాకు చెప్పాను కదా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే కన్ఫ్యూజన్ డైలమాలో ఉండే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? అలాంటి వారు వట్టి ఊపిరి. ఊపిరి అంటే ఏంటిది? మనలో ఉన్న జీవం కాదు ఊపిరి అంటే. మనం పీల్చుకునే గాలి బయటకు వస్తూ ఉంటది కదా, ఏమ్మా బయటకు వచ్చేది ఏంటిది? లోపల ఆక్సిజన్ అవుతుంది, బయటకి ఏమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. ఉపయోగం ఉందా? కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఉపయోగం ఉంది. ఇది ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్? చెప్పండి. కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? మంటలు నాడిపోయేది ఏంటిదమ్మా? ఆక్సిజనా? స్టూడెంట్స్ ఉన్నారు అందుకే చెప్పాలి. సరే, సోడా ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. సోడాలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాదంటారా? సరే,
కాబట్టి ఆ వట్టి ఊపిరి ఏమైనా చేసుకోగలుగుతా? ఏమి చేయలేదు. కనుక గమనించండి, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అంటే ఎవరు వీరు? గనులైన వారు మాయా స్వరూపులు. అంటే మాయమంత్రాలు చేస్తారు కాదు, ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు. అర్థమైందా? అలాగే త్రాసులో వారందరూ తేలిపోతారు. అర్థమైందా? అంటే త్రాసులో మనం వేసామనుకోండి, వారంతా ఎలా ఉన్నారు? తేలికగా ఉన్నారు. ఇంకా వట్టి ఊపిరి కన్నా కూడా అలకనగా అంటే బాగా తేలికగా అని అర్థం. చాలా తిన్, చాలా లైట్ గా, లేదా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. బలవంతంగా తెచ్చుకుందాం, మన బలాన్ని ఉపయోగిద్దాం అని ఆ ఆలోచనతో ఎవరు దాని మీద నమ్మకాన్ని ఎవరు కూడా ఉంచుకోవద్దు. దోచుకునుట చేత గర్వపడకుడి. చాలా మంది భలే ఆనందిస్తారు, దొంగతనంగా తీసుకున్న దానికైనా లాక్కున్న దానికైనా సరే. ఇలాంటి వాటిని భలే సరదాగా చెప్పుకుంటారే, వాటిని బెదిరించి తీసుకున్నారు, అంటే భయపెట్టి తీసుకున్నారు. మొన్న పోయిన శనివారం అనుకుంటా యోగాంధ్ర జరిగిందిగా, ఎక్కడ వైజాగ్ లో జరిగింది యోగాంధ్ర. అంటే అంతా జరిగింది వైజాగ్ లోను, విజయవాడలో మరి మోడీ వచ్చింది ఎక్కడ విజయవాడ. ఓకే, సరే. ఎంప్లాయీస్ అందరినీ, చాలా మందిని యోగా చేయడానికి పిలిపించారు. బాగుంది. ఎంప్లాయీస్ కావచ్చు, ఆర్డినరీ పీపుల్ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, యోగా చేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క యోగా మ్యాట్ ఇచ్చారు. ఓకేనా? తర్వాత ఆ యోగా అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు 10-15 యోగా మ్యాట్లు చుట్టుకొని పట్టుకొని పోతున్నారు. యోగా మ్యాట్ల కోసం కొట్టుకున్నది కూడా న్యూస్ లో ఉంది. 300 రూపాయలు అయితే, లేదా 400 అయితే. సరే, అట్లా బలత్కారంగా ఇంటికి తీసుకెళ్లి యోగా చేస్తారా? నిజంగా యోగా మీద శ్రద్ధ ఉంది, చెయ్యాలి అనుకున్న వాళ్ళు సొంతగా ఒకటి ఇంటికి నుంచి తెచ్చుకుంటారుగా. వాళ్ళు ఇచ్చేదాని కోసం పోరు కదా, అవునా కదా? మరి చూడండి, అంటే దీని అర్థం ఏంటంటే ఎదుటి వారిని మనం ఆశించకూడదు. ఉపయోగకరమైనది ఏదైనా సరే అది ఎదుటి వారి దగ్గర ఉంటే నీ దగ్గర లేదు అంటే అడిగి తీసుకో, లేక దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. అంతేగాని బలాత్కారంగా తీసుకోవాలని, దోచుకోవాలని మాత్రం ఆలోచించదు. నువ్వు దోచుకునేటప్పుడు నేను ఎదిరించలేక వాడు బలహీనుడై వదిలేయచ్చు, కానీ దాన్ని చూసి లెక్కించేవాడు ఒకడు ఉన్నాడు మరలా. అర్థమవుతుందా? ఇప్పుడు చిన్నపిల్లలు రోడ్డు మీద ఉంటారమ్మా, ఒకరి దగ్గర ఫోన్ ఉంది అనుకున్నాం, పిల్లల దగ్గర ఒక 6-7 పిల్లల దగ్గర ఫోన్ ఉంది. వాడు పెద్ద అబ్బాయి వచ్చేసి వాడిని బెదిరించి లాక్కొని వెళ్ళిపోయాడు. వీడికి ఎరవలేడు, ఎందుకంటే వీడి దగ్గర బలం ఉంది. వాడు లాక్కొని వెళ్ళిపోయాడు. వాడి దగ్గర లాక్కొని వచ్చాను రా నేనని చెప్పి ఫోన్ తీసుకుని వాడు ప్రగల్భాలు పలికి సంతోషంగా ఉన్నాడు అనుకుందాం, కానీ దాన్ని లెక్కించేవాడు ఎక్కడున్నాడు? వాడి వెనకే ఉంటాడుగా. రేపు తర్వాత ఎప్పుడైనా సరే తప్పు తెలుసుకున్నాక ఫోన్లు గిఫ్ట్ ఇస్తాడు ఎవరికన్నా, వాడు ఇవ్వలేదుగా, ఇవ్వలేదు కదా. తప్పే కదా ఎప్పటికైనా సరే. నువ్వు తప్పు చేసిన తర్వాత నువ్వు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి నువ్వు చేయగలిగింది ఏం లేదు. చేయగలిగింది ఏదైనా ఉంది అనేది ఏంటి? తప్పు చేయకుండా ఉండటమే. అందుకే మన మెడిసిన్ లో కూడా ఒక స్లోగన్ ఉంటుంది అనమాట. ఏంటంటే అది కరెక్ట్ గా నాకు గుర్తు రావట్లేదు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే అర్థం ఏంది? అంటే రోగాన్ని రాకుండా నివారించుకోవటం దాని చికిత్స పొందడం కన్నా కూడా మేలేదన్నమాట. అర్థమైందా? అంటే నువ్వు తప్పు చేసి తప్పును సరిదిద్దుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు, తప్పు చేయకుండా ఉండడమే కరెక్ట్. ఆ తప్పు జరిగేటటువంటి విధానంలో నిన్ను నువ్వు నియంత్రించుకునేదే తర్వాత నువ్వు పశ్చాత్తాపడటం కన్నా కూడా గొప్పదై ఉంటుంది. అర్థమైందా? కనుక మనం గమనించాలి. ధనము హెచ్చించినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనాన్ని సేకరించిన అంటే సంపాదించిన, దాచుకున్న, కానీ దాన్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా లెక్కించుకోవాకండి. నాకాడ ఎంతుంది అంతుంది అని మీరు బయటకు అంటే చెప్పడం అని కాదు, దాన్ని చూసి మిడిసిపడటం అంటారు కదా, అలాంటివి ఏవి కూడా ఉండకూడదు. గమనించాలి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. అంటే ఇప్పుడు కూడా దేవుడు ఆ మాట అన్నాడు, ఏమని? బలము నాది అని దేవుడు అన్నాడు. ఈ మాట మనం మార్చుకోగల అంటే బలము నాది కాదు దేవునిది, మహిమ నాది కాదు దేవునిది, గొప్పతనం నాది కాదు దేవునిది,
ఇప్పుడు అనుభవించే సమస్తం నాది కాదు, దేవునిది. నా యొక్క జీవము నాది కాదు, దేవునిది. నా యొక్క మనుగడ నాది కాదు, దేవుని. నా యొక్క సమస్తము నాది కాదు, దేవుని. అర్థమైందా? ఆ రీతిగా ఆలోచించాలి. అవి మనకు మారుమోగేలాగా ఉంటాయి. అప్పుడు దేవునిది అయినప్పుడు నువ్వు వాటిని గురించి ఆలోచించడం, వాటి గురించి ప్రాధాన్యపడటం, లేదంటే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, సంతోషంగా జీవిస్తావు. అవునా కదా? కాబట్టి ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి గమనించాలి. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృప చూపుటయు కూడా ఇదే. మరి మనుషుల యొక్క క్రియల వలన, వారి వారి క్రియల వలన ప్రతిఫలము దేవుడు ఇవ్వటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. నీవు మంచి చేసావా, నీకు మంచి ప్రతిఫలం వస్తుంది. నువ్వు ఎదుటి వారికి కీడు చేసావా, ఆ కీడు మొదట నీకే వస్తుంది. కీడు చేయడం కాదు, చేయాలని యోచించినా సరే. అంటే నువ్వు తప్పు చేయకూడదని దేవుడు అనుకున్నాడా, ఆ కీడు నువ్వు ఎవరికి చేయకుండా నిన్ను ప్రివెంట్ చేస్తాడు. ఎందుకంటే ఆ కీడు ముందు అనుభవించేలా చేస్తాడు దేవుడు. అర్థమైందా? మరి దేవుని యొక్క విధానాన్ని తెలుసుకొని ఆయన మీద నమ్మకం ఉంచితే మనం కూడా కదల్చబడకుండా దేవుని మహిమతో, దేవుడి అభిషేకముతో, దేవుని యొక్క ఆశీర్వాదముతో, దేవుని యొక్క కృపతో, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. ఆయన చిత్తానుసారమైన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇది రాదు అది వస్తుంది అనేది ఉంటుందమ్మా? దేవుడి చిత్తం అయితే వస్తుంది అనేది ఉంటుందా? ఆయన చిత్తంలో ఉన్నప్పుడు ఉండదు. అన్ని దేవుడిస్తాడు. అయితే అవి ఎలాంటివని, నీతి న్యాయం కలిగినది, నువ్వు ఏది అడిగినా సరే అది ఇస్తాడు. అయితే మొదటి దేవుడు ఏమడగమంటున్నాడు? అక్షయమైన వాటిని అడగండి. క్షయమైన వాటిని మీరు అడిగి అది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. వాటి గురించి కాదు మీరు ప్రయాసపడాల్సింది. అక్షయమైనది, ఎప్పటికీ కూడా తరగని దాని గురించి అడగండి, నేను ఇస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మాట చొప్పున మనం జీవిస్తే, మనం కూడా కదల్చబడకుండా ఆయన మీద నమ్మకం ఉంచి మనం ముందుకు సాగిపోతే, మనకు తోడై ఉండి మన యొక్క సమస్తమును ఆయనే నడిపిస్తూ మనల్ని గమ్యాన్ని చేర్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవాది దేవుడిని నిత్యము మనము స్మరించుకుంటూ ఆయన యొక్క మార్గంలో మనల్ని నడిపించులాగా మన యొక్క అనుదిన ప్రార్థనలో మన గురించి మనం దేవుడిని వేడుకున్నట్టుకు చాలిన జ్ఞానము దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.